దుబాయ్ గోల్డ్ సోక్ గేట్ 1 దగ్గర నుండి కొంత లోపలికి వెళ్తే దేరియా ఓల్డ్ సోక్ మరైన్ వస్తుంది. మరైన్కి ఆపోజిట్లో ఓల్డ్ బలాదియా స్ట్రీట్ ఆర్చ్ ఉంటుంది. ఇక్కడ ట్రెడిషనల్ స్టైల్లో మార్కెట్స్ ఉంటాయి. ఈ స్ట్రీట్ ఎదురుగానే మరైన్ ఉంటుంది. ఈ మరైన్ని దేరియా ఓల్డ్ సోక్ మరైన్ అని పిలుస్తారు. మనం గోల్డ్ సోక్ ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ని కూడా విజిట్ చేయొచ్చు. ఈ మరైన్ గోల్డ్ సోక్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో టైం ఉన్నవారు తప్పకుండా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. ఈ మరైన్ ని లోకల్ వాళ్ళతో పాటు చాలా మంది టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 1 దిరంకే మనం బోట్ రైడ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా మంది టూరిస్టులు ఈ బోట్ లో అవతల ఒడ్డుకు వెళ్లి అక్కడ ఉన్న మార్కెట్స్ ని విజిట్ చేసి వస్తుంటారు. ఇక్కడ ప్రతి బోట్లో 20 మెంబర్స్ వచ్చేదాకా బోట్ కదలదు. పీక్ టైంలో అయితే బోట్స్ చాలా త్వరగా ఫుల్ అవుతాయి. ఆడ్ టైమ్స్ లో కొంత టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి టికెట్ ఇవ్వరు. 1 దిరం బోట్ స్టార్ట్ అవ్వడానికి ముందే బోట్ లోనే కలెక్ట్ చేసుకుంటారు. మీ దగ్గర 1 దిరం చేంజ్ ఉంచుకుంటే బెటర్. ఒకవేళ వాళ్ళ దగ్గర చేంజ్ లేకపోతే మిమ్మల్ని బోట్ దింపే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు దేరియా ఓల్డ్ సోక్ మరైన్ నుండి బర్దుబాయ్ గ్రాండ్ సోక్ మరైన్ కి వెళ్తున్నాము. అక్కడ కనిపించేది అల్ ఫరూక్ మాస్క్ తర్వాత దుబాయ్ ఓల్డ్ సోక్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దుబాయ్ గ్రాండ్ సోక్ ఉంటుంది. ఈ మార్కెట్ లో చాలా వరకు టెక్స్టైల్ షాప్స్ ఉంటాయి. వాటితో పాటు పర్ఫ్యూమ్ షాప్స్, ఫ్లవర్ షాప్స్ కూడా ఉంటాయి. మనం ఒక సైడ్ కి కూర్చోవటం వల్ల అటు సైడ్ విజువల్స్ ని మాత్రమే మనం చూడగలము. ఈ రివర్ కి అవతల సైడ్ మొత్తం ఓల్డ్ స్టైల్ కన్స్ట్రక్షన్ ని మనం చూడొచ్చు. ఈ రివర్ ని దుబాయ్ క్రీక్ అని పిలుస్తారు. ఇది మొత్తం 14 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు చేసే బోట్ రైడ్ 5 మినిట్స్ వరకు ఉంటుంది. చల్లగాలిలో బోట్ రైడ్ తో పాటు ఓల్డ్ దుబాయ్ విజువల్స్ ని మనం ఈ రైడ్ లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ బోట్ ని ఎక్కే టైంలో, దిగే టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీని చుట్టూ ఎలాంటి సపోర్ట్ ఉండదు. అలాగే మనకు ఎలాంటి లైఫ్ జాకెట్స్ ఇవ్వరు. సో మనమే జాగ్రత్తగా స్కిడ్ కాకుండా వెళ్ళాలి. చాలా వరకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ చిన్నపిల్లలు ఎవరైనా ఎగ్జైట్మెంట్ తో పరిగెడితే జారే ప్రమాదం ఉంది. అందుకే నేను చెప్తున్నాను. అలాగే రివర్ అవతల వైపు దుబాయ్ ఓల్డ్ సోక్ తో పాటు మరికొన్ని స్టాప్స్ కూడా ఉంటాయి. మీరు వెళ్ళవలసిన ప్లేస్ ను బట్టి బోట్ ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ మాక్సిమం ఇండియన్స్ అలాగే పాకిస్తాన్ వాళ్ళే ఈ బోట్స్ ని ఆపరేట్ చేస్తుంటారు. సో మీకు హిందీ వస్తే ఈజీగా బోట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. ఫొటోస్, వీడియోస్ తీసుకునే టైంలో కూడా జాగ్రత్తగా ఉండండి. పొరపాటున పక్క వాళ్ళ చేయి తగిలితే మొబైల్ వాటర్లో పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో మొబైల్ని అయితే చాలా జాగ్రత్తగా హోల్డ్ చేసి పట్టుకోండి. అందరూ కొన్ని ఫొటోస్ అలాగే కొన్ని వీడియోస్ తీసుకునేలోగా మనం డెస్టినేషన్ పాయింట్ని రీచ్ అవుతాము. ఈ జర్నీ ఎక్కువ డిస్టెన్స్ ఏమీ ఉండదు. ఈ బోట్స్ చాలా స్లోగా వెళ్తాయి. అందుకే 5 మినిట్స్ టైం పడుతుంది. మనమైతే బర్దుబాయ్ గ్రాండ్ సోక్ రీచ్ అయ్యాము. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాము కదా, ఇటు సైడ్ ఉన్న మార్కెట్ని కూడా కొంత ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇదంతా బర్దుబాయ్ మార్కెట్ ఏరియా. స్ట్రీట్స్ని చూస్తున్నారు కదా, ఫిలిం సిటీలో మూవీ సెట్స్ లాగా ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఈ ఏరియాలోనే గ్రాండ్ సోక్ అనే ప్లేస్ ఉంటుంది. కొంతవరకు వెళ్ళి చూద్దాము. స్టార్టింగ్ లోనే శాండార్డ్ షాప్ ఉంటుంది. ఇలాంటి షాప్స్ మనకు అన్ని ప్లేసెస్ లో కనిపిస్తూ ఉంటాయి. టైం 4:30 అవుతుంది. అందుకే ఎక్కువ క్రౌడ్ లేదు. దుబాయ్లో చాలా వరకు మార్కెట్స్ సన్సెట్ తర్వాత బిజీగా అవుతాయంట. మార్నింగ్ టైంలో కూడా వీళ్ళు చాలా లేట్గా షాప్స్ ఓపెన్ చేస్తారు. ఈ మార్కెట్లో చాలా వరకు టెక్స్టైల్స్ ఉంటాయి. అక్కడక్కడ కొన్ని డిఫరెంట్ షాప్స్ ఉంటాయి. నేనైతే ఈ మార్కెట్లో ఎక్కువ లోపలికి వెళ్ళటం లేదు. లోపల కూడా సేమ్ ఇలాంటి షాప్సే కంటిన్యూ అవుతాయి. నేను జస్ట్ 10 మినిట్సే ఈ బర్దుబాయ్ సైడ్ టైం స్పెండ్ చేసి మళ్ళీ దేరియా వైపు రిటర్న్ అవుతున్నాను. ప్రతి మరైన్లో చాలా బోట్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా, అన్నిటికీ స్పెసిఫిక్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ టోటల్గా 150కి పైనే ఇలాంటి బోట్స్ ఉంటాయంట. బోట్స్ అయితే ఇలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఈ బోట్స్ నడిపే వాళ్ళు బోట్ మధ్యలో కూర్చొని ఈ బోట్ని రైడ్ చేస్తుంటారు. మా బోట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అయింది. డైలీ 6 AM నుండి 11 PM వరకు ఈ బోట్స్ అవైలబుల్గా ఉంటాయి.
చూస్తున్నారు కదా, అతను బోట్ మధ్యలో కూర్చొని బోట్ నడుపుతున్నాడు. ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే గ్రేట్ అని చెప్పను కానీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఇంత తక్కువ బడ్జెట్లో బోట్ జర్నీ ఆప్షన్స్ చాలా తక్కువ ప్లేసెస్లో మాత్రమే ఉంటాయి. మీకు టైం ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. 5 minutesలో మనం దేరియా ఓల్డ్ సోక్ మరైన్ రీచ్ అవుతాము. ఈ మరైన్ ఆపోజిట్లో బలాదియా మార్కెట్ ఉంటుంది. నేను మెట్రో స్టేషన్కి బై వాక్ వెళ్తున్నాను. సో వెళ్తూ ఈ మార్కెట్ విజువల్స్ని కూడా కొంతవరకు కవర్ చేశాను. మార్కెట్ మొత్తం ట్రెడిషనల్ స్టైల్లో మెయింటైన్ చేస్తున్నారు. అన్నీ చాలా చిన్న స్ట్రీట్స్. గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్న ఎటు వెళ్ళాలో కన్ఫ్యూజ్ అవుతాము. ఇంత లోపలికి వచ్చి ఎవరు షాపింగ్ చేస్తారన్నది నా డౌట్. మేబీ బయటి కంటే ఇక్కడ ప్రైజెస్ కొంచెం తక్కువగా ఉంటే ఇక్కడికి వచ్చి కొనే ఛాన్స్ ఉంటుంది. నేను మళ్ళీ బనియా స్క్వేర్ మెట్రో స్టేషన్ నుండి మా రూమ్కి వెళ్తున్నాను. ఈ మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ పెద్ద ఎస్కలేటర్ దిగి వెళ్ళాలి. నెక్స్ట్ దుబాయ్లోని వన్ ఆఫ్ ది పాపులర్ అట్రాక్షన్ దుబాయ్ ఫ్రేమ్ వీడియో వస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.